ఈ దిన వాక్య ధ్యానాంశం. ఎందుకు అంత కోపం? ఎంతో ఆశపడి అప్పు చేసి తాను కోరుకున్న కారు కొనుక్కొని దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు ఆ తండ్రి. ఒకరోజు ఆ కారును కడుగుచూ ఉన్న సమయంలో తనకు ఒక్కగానొక్క 5 ఏళ్ల కుమారుడు చిన్నరాయి తీసుకొని ఆ తండ్రి ఎంతో ప్రేమించిన ఆ కారు మీద ఏవో గీతలు గీస్తూ కనిపించాడు. అది చూసిన ఆ తండ్రి తన కారుకు గీతలు గీస్తున్నాడనే పట్టరాని కోపంతో తన చేతిలో ఉన్న ఇనపరాడుతో గీతలు గీస్తూ ఉన్న ఆ చిన్నవాడి చేతి మీద బలంగా కొట్టాడు. ఆ ఇనపరాడు దెబ్బకు ఆ చిన్నవాడి 4 వేళ్ళు తెగిపోయాయి. రక్తం చిమ్మింది. వెంటనే ఆ చిన్నవాడిని హాస్పిటల్కు తీసుకుని వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆ 4 వేళ్లను కాపాడలేకపోయారు. తండ్రి కోపానికి 4 వేళ్ళు పోగొట్టుకున్న ఆ చిన్న బాలుడు అమాయకంగా, డాడీ, నా 4 వేళ్ళు ఎప్పటికల్లా పెద్దవి అవుతాయి అని ప్రశ్నిస్తుంటే ఆ బాధను వేదనను తట్టుకోలేని ఆ తండ్రి, అయ్యో నా కోపమే కదా నా బంగారు తండ్రి చేతిని మొండి చేయిగా మార్చివేసింది అని ఏడుస్తూ తన కారు దగ్గరికి వెళ్ళి, ఈ కారు మీద నాకు ఉన్న ప్రేమే నా కుమారుని గాయపరిచే విధంగా చేసిందని కోపంతో ఆ కారును తన్నడం మొదలుపెట్టాడు. అలా తన్నుచూ ఉండగా తన కుమారుడు రాయితో గీసిన గీతలపై అతని కనుదృష్టి పడింది. ఏమని గీశాడని దగ్గరకు వెళ్ళి చూడగా, డాడీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని రాసుంది. అయ్యో, నా ముద్దుల కొడుకు నన్ను ఎంతో ప్రేమించి, డాడీ నువ్వు నాకు చాలా ఇష్టం అని వ్రాస్తే కోపంతో, ఆవేశంతో, కారుపై ఉన్న ఇష్టంతో నా కుమారుడిని ప్రేమను అపార్థం చేసుకుని చేతిని విరగ్గొట్టానే అని ఆవేదనతో అతను వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. అయ్యో, కోపం ఎంత పని చేసింది! తన బిడ్డకు శాపంగా మారింది. తనను తాను చంపుకునే విధంగా చేసింది. అవును, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఈ రోజుల్లో కోపతాపాలకు లోనై ఆవేశాన్ని అదుపు చేసుకోవటం చేతగాక కాపురాలు కూల్చుకున్న ఇళ్ళాళ్ళు ఎంతమంది లేరు? కోపంతో, ఆవేశంతో భార్యాబిడ్డలను చావగొట్టి ఎముకలు విరగొట్టిన మూర్ఖమైన భర్తలు ఎంతమంది లేరు? ఈరోజు ప్రియ సహోదరి, సహోదరుడా, తరచుగా కోపపడే తత్వం గల వ్యక్తి అయితే, త్వరగా ఆవేశపడి తత్వం కలిగి ఉంటే ఈరోజే నీవు సరిచేసుకో. నీ కోపము, నీ ఆవేశము అనర్థాలకు దారితీయక ముందే నీకు, నీ ఉద్యోగానికి, వ్యాపారానికి, నీ సంతానానికి, నీ ఇంటికి తీరని నష్టము కలిగించకముందే బైబిల్ చెప్తున్న ప్రకారము కోపం మాను, ఆగ్రహం విడిచిపెట్టు. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం. ఆ కోపమే, ఆ ఆవేశమే మోషేను వాగ్దాన భూమిలో అడుగు పెట్టకుండా చేసింది. నిజమే, మోషే సాత్వికుడు, గొప్ప నాయకుడు, దేవుని ఇల్లంతటిలో బహు నమ్మకమైన వాడు. కానీ ఇశ్రాయేలుల అరణ్యములో శోధించి నీళ్లు కావాలని వేధించినప్పుడు దేవుడు ఆ బండతో మాట్లాడమంటే ఆవేశముతో, కోపంతో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అని మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా వచ్చాయి. కానీ యెహోవా మోషే అహరోనును పిలిచి, ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకుని పోరని చెప్పాను. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. అయ్యో, మోషే ఆవేశంతో ఎంత పని చేశాడు! 40 సంవత్సరాలు ఎంతో నమ్మకంగా దేవుని చిత్తమును చేసి ఇశ్రాయేలుల నిందలు, సనుగుడులు భరించి మంచి నాయకుడిగా ముందుండి ఎన్నో లక్షల మందిని నడిపించిన నాయకుడు తన కోపము, ఆవేశము వలన దేవుని వాగ్దాన భూమిలో అడుగుపెట్టే భాగ్యాన్ని పోగొట్టుకొనును. ప్రియ సహోదరి, సహోదరుడా, కోపం యొక్క శిక్షను మోషే తప్పించుకొనలేకపోతే మరి మనము తప్పించుకొనగలమా? నీ కోపము, నీ ఆవేశము
నీవు చేరవలసిన దేవుని రాజ్యములో నిన్ను చేరకుండా చేయగలదు. గనుక నేడే కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.